ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈ నెల 21న ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో ప్రకాష్ రాజ్ విచారణకు ముందు వచ్చారు. అయితే నిన్న రాత్రి వరకు ఆయన నుంచి ఈడీ అధికారులకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిసింది. అయితే ఆయన ఇప్పుడైతే విచారణకు హాజరైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. పంజగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్ యాప్స్పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను ఈడీ రిజిస్టర్ చేసింది. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చారు. ఈ క్రమంలోనే విచారణకు అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న రానా దగ్గుబాటి హాజరు కావాల్సి ఉండగా ముందస్తు సినిమా షూటింగ్ కారణంగా సమయం కోరారు. వచ్చే నెల 6న విచారణకు హాజరు కావాల్సిన విజయ్ దేవరకొండ కూడా సమయం ఇవ్వాలని అడిగారు. దీంతో వీరిద్దరిని ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. 13న మంచులక్ష్మి విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, బెట్టింగ్ యాప్స్ కేసు విచారణకి ప్రకాష్ రాజ్ హాజరైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ప్రమోట్ చేసినందుకు వారందరిపై, అంటే ఏదైతే సినీ సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ రోజు అంటే బెట్టింగ్ యాప్స్ కేవలం అంటే యువతను చెడుదోవ పట్టించే క్రమంలో ఎక్కువ కూడా దీనికి సంబంధించి ప్రమోట్ చేశారని కూడా వీరిపై ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ప్రమోట్ చేసినటువంటి ప్రకాష్ రాజ్ను మాత్రం ఈడీ ఎదుట కూడా హాజరు కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అందరూ అంటే మంచులక్ష్మి కావచ్చు, విజయ్ దేవరకొండ, రానా, వీటికి సంబంధించి వీరందరిపై కూడా కేసులు నమోదు కావడం జరిగింది. వీరందరినీ కూడా విచారణకు రావాల్సిందిగా కూడా ఇప్పటికే ఈడీ కోరడం జరిగింది. ఇలా ఇవాళ మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఈడీ ఈ కేసును విచారిస్తుంది. ఇది ఎఫ్ఐఆర్ అంటే దీనికి సంబంధించి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా అంటే ఎంత తీసుకున్నారు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు, అంటే వీరికి ఎక్కడి నుంచి మధ్యవర్తుల ద్వారా చేరిందా డబ్బు, లేదు అంటే ఏదైనా కంపెనీల ద్వారా చేరిందా అనే దానిపై కూడా ఈడీ విచారణ చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఈ యొక్క సినీ తారల దాదాపు 26 మందిపై కూడా ఈ కేసు
నమోదు కావడం జరిగింది. కాబట్టి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి వివరాలు సేకరించి ఒక్కొక్కరిని కూడా ఈడీ వారందరిని కూడా ఏదైతే బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేసిన వారందరిపై కేసు నమోదు చేయడం, వారందరిని విచారణకు రావాలని పిలవడం. ఇవాళ మాత్రం ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి కూడా అంటే తనకు సంబంధించినటువంటి ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఎవరు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, ప్రమోట్ కు సంబంధించినటువంటి అంశాలపైనే పూర్తిగా ఈడీ విచారణ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా అంటే బయటకి ఇప్పటి వరకు అయితే ఈడీ ముందు విచారణ కొనసాగుతా ఉంది. ఈడీ ముందు హాజరైనటువంటి ప్రకాష్ రాజ్ మరి కొంతమంది సినీ తారలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్కరు కూడా అంటే తమ యొక్క వీలు చూసుకొని డేట్లు కూడా ఈడీకి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ డేట్ ఆధారంగా కూడా ఈ రోజు ప్రకాష్ రాజ్ కూడా విచారణ చేస్తున్నారు. మరికొంతమంది ఏదైతే కేసులు నమోదైనటువంటి విజయ్ దేవరకొండ కావచ్చు, రానా, మంచు లక్ష్మి, శ్రీముఖి వీరందరిపై కేసులు నమోదైంది. వీరందరినీ కూడా విచారించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే బెట్టింగ్ యాప్స్ పైనే ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపై విచారణ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. జగన్ నెల్లూరు పర్యటనకు పోలీసులు షరతులు